మేడారానికి తెలంగాణ మంత్రులు ఇవాళ వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టితో సహా 5గురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి చేరుకోనున్నారు. మేడారంలో జరిగే ఆధునీకరణ పనులను మంత్రులు పరిశీలించనున్నారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. మీడియా వేదికగా పనుల పురోగతి వివరాలు వెల్లడించనున్నారు. ఇవాళ మేడారానికి ప్రత్యేక హెలికాప్టర్లో పలువురు మంత్రులు మేడారాన్ని తిలకించనున్నారు. ఇక దీనిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇప్పటికే అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి, ఇక అక్కడ ఎలా జరుగుతున్నాయి పనులు? వేగంగా జరుగుతున్నాయా? ఇంకా ఎంతకాలం ఉంది? యమున, మేడారంలో వనదేవతల ప్రాంగణం రూపురేఖలు మారాయి. మేడారం మహాజాతర పనులు చివదశకు చేరుకున్నాయి. ఆలయ ఆధునీకరణ, గద్దెల విస్తరణ, ప్రధాన మందిరం చుట్టుకోవచ్చు. రాతి ప్రకారం పనులు పూర్తిగా కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి. సబ్బండ వర్ణాల దైవాలు సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగబోతా ఉంది. ఈ జాతరకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. గద్దెల విస్తరణ పోవచ్చు, నిర్మాణ పనులు తుది చేరుకున్నాయి. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిదరాజులు ఒకటే వరుసలో ఉండి ఈసారి భక్తులకు దర్శనం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మేడారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 5గురు మంత్రులు పర్యటించబోతా ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, సురేఖ, పొన్నం ప్రభాకర్ మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ లో 1 గంటల 50 నిమిషాలకు మేడారం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అమ్మవార్లను దర్శించిన తర్వాత అక్కడ గద్దెల ప్రాంగణంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, మేడారంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై పరిశీలించారు. పరిశీలిన తర్వాత అధికారులతో ఆ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం ఉంటుంది. సమీక్ష సమావేశం తర్వాత మీడియాతో కూడా మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడబోతారు. ఈ నెల 18వ తారీఖున సాయంత్రం రేవంత్ రెడ్డి మేడారంకు చేరుకొని 19వ తారీఖున మేడారం సంబంధించినటువంటి అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ ఆయన ప్రారంభించబోతారు. సంబంధించి ఏర్పాట్లను అధికారులు వీరంతా కూడా కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు వచ్చేటువంటి నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఇలా టూర్ ఉండబోతుంది. 4 గంటల 30 నిమిషాల తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మిగతా మంత్రులంతా కూడా హైదరాబాద్ కు తరలివేసిన పరిస్థితి. 2 ఏళ్లకోసారి జరిగేటువంటి తెలంగాణ కుంభమేళ గిరిజన దేవతల సమ్మక్క సారలను కొలువుసినటువంటి మేడారం ఇప్పుడు కొత్త రూపు దిద్దుకుంటుంది. పూర్తిగా గ్రానైట్ నిర్మాణం చేసినటువంటి మేడారం గుడి ప్రకారం నయా లుక్ తో కనిపిస్తుంది. 251 కోట్ల రూపాయలతో నిధులు చేపట్టి మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు చక్కచక్క జరిగిపోతున్నటువంటి పరిస్థితి. గద్దెల ప్రాంగణం పూర్తిగా రాతి నిర్మాణాలతో ఆధునీకరణ ఇచ్చినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు డిప్యూటీ సీఎం భట్టి కావచ్చు, మిగతా 5గురు మంత్రులు పర్యటించి ఆ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. యమున. థాంక్యూ తిరుపతి.